కాదు దువ్వాడ శ్రీనివాస్ గారు, నేను ఎలాంటి క్వశ్చన్లు మీకు ఎందుకు అడుగుతున్నానంటే, మీకు ఈ న్యాయానికి పరంగా సంబంధించి కూడా మీకు అవగాహన ఉంది, నాకు తెలుసు, అందుకని అడుగుతున్నాను ఇలాంటివన్నీ. సార్ ఇప్పుడు నేను అమ్మాయితో ఉంటాం, అమ్మాయి నా దగ్గరికి రావటం, ఇది సంఘపరంగా ఎథికల్ వాల్యూ కాదు, తప్పు. సంఘపరంగా ఇది అసభ్యకరమైంది, నేరమే. బట్ సుప్రీంకోర్టు జ్యుడిషియరీ పరంగా మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ అన్ అడల్టరీ లివింగ్ అని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే పెళ్ళైన తర్వాత ఇద్దరు పెళ్ళైన భార్యాభర్తలు, ఒక మహిళ పెళ్ళయి ఒక జంటు కూడా పెళ్ళైన తర్వాత కలిసి ఉంటే నేరం కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇస్తూ సమాజ పరంగా మాత్రం మోరల్ గా మాత్రం ఇది తప్పవచ్చు అని కూడా సుప్రీంకోర్టు. ఇక్కడ మనం చేస్తున్న పనికి అసలు చట్ట ప్రకారం ఏంటి, సమాజం ప్రకారం ఏంటి అని ఆలోచిస్తే నేను చెప్పిన మాటలే వర్తిస్తాయి సార్. కానీ నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఇది తప్పే. ఈ తప్పు నుంచి ఈ తప్పుని ఎందుకు చేయాల్సి వచ్చింది? పరిస్థితులు, మీకు ఇప్పుడు చెప్పినటువంటి పరిస్థితులు, ప్రభావాలు, ఇన్ని సమస్యల వల్ల వాటిని ఎదుర్కొనే రీతిలో, ముందుకెళ్లాల్సిన రీతిలో ఒక్కొక్కసారి ఒక్కో నిర్ణయాలు చేసుకోక తప్పదు. ఆ నిర్ణయాల్లో సంభవించినవి ఇవన్నీ అని నేను ప్రజలకు తెలియజేస్తూ, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దేవుళ్ళని నమ్మి పనిచేసినటువంటి 25 సంవత్సరాలు పనిచేసినటువంటి నేను, ఆ ప్రజలే ఇవన్నీ విషయాలు మా టెక్కల ప్రజలకు తెలుస్తారు. టెక్కల నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, ఎన్నికల ముందే తెలుసు, 2 ఏళ్ల ముందే తెలుసు. అయినా నన్ను మనం పోటీ చేస్తే, నా మీద పోటీ చేసిన అచ్చెన్నాయుడు 70,000 ఓట్ల మెజారిటీ పైచిలుపుతో నేను గెలిచి వస్తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చెప్పారు. కానీ నా మీద 30,000 మెజార్టీతో గెలిచాడు. అంటే నాకు 72,000 ఓట్లు వేసి అచ్చెన్నాయుడికి 70,000 ఓట్లు మెజారిటీ రాకుండా 30,000కి మాత్రమే కుదించినటువంటి టెక్కలి ప్రజల చరిత్ర సార్. ఇవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళు ఆ రకంగా నాకు న్యాయం చేశారు సార్. ఓడిపోవచ్చు, ఈ రాష్ట్రంలో అచ్చెన్నాయుడు లాంటి హోదా కలిగిన వాళ్ళందరూ 70,000, 80,000, 90,000తో గెలిచారు. కానీ అచ్చెన్నాయుడు మాత్రం 30,000తో గెలిచాడు. దానికి కారణం టెక్కలి ప్రజల యొక్క తీర్పు సార్. అయితే దేవుని నేను పోయాను తప్ప నిజానికైతే నేను గెలిచి ఉండేవాడిని. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇంత ఎపిసోడ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో కొంత చెడు అభిప్రాయం మీపై వచ్చే అవకాశం ఉంది, అది సహజం ఎక్కడైనా. మళ్ళీ టెక్కలి ప్రజల మనసులను గెలుచుకోగలరా? మీరేందాకలన్నారు ఇది రాజకీయంగా నా జీవితానికి పెద్ద మచ్చ అని. రేపొద్దున ప్రతిపక్షాలకి ఇది ఖచ్చితంగా ఒక అస్త్రమే, నో డౌట్. సార్ ఇది కుటుంబ కోణం ఇలా జరిగింది సార్. రాజకీయంగా నా జీవితాశయమే ప్రజలతో పనిచేయడం, మమేకం అవటం, వారి సమస్యల పట్ల పోరాటం, ఉద్యమాలు చేయటం, ఇవన్నీ చేస్తూ జైలు కేసులు కూడా నేను అనుభవించిన ఉద్యమ నేపథ్యం నాది. నాది ఒక రకంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ భావజాలం. కమ్యూనిస్ట్ భావజాలంతో 18 సంవత్సరాలు అపోజిషన్ పాత్ర చేశాను సార్. నాకే పవర్ పాలిటిక్స్ మీద రాసుంటే అధికార పార్టీ దిక్కే పోయి ఉండేవాడిని. అధికార పార్టీలో ఎప్పుడు ఉండలేదు. 18 సంవత్సరాలు అపోజిషన్ లో ఉన్నాను. జగనన్న దైవాన్ని 4 సంవత్సరాలే అధికారాన్ని చూశాను. మళ్ళీ ఇప్పుడు అపోజిషన్ లో చూస్తున్నాను. అపోజిషన్ లో ఉండడం అంటే ప్రజల పక్షాన ఉండడం, అధికారంలో ఉండడం అంటే పవర్ పాలిటిక్స్ లో ఉండడం. నేను ప్రజల పక్షాన్ని ఉంటూ ఇంతకాలం చేసిన సేవలు ఏవైతే ఉన్నాయో, నేను నివసిస్తున్న ఈ ప్రాంతంలో, ఈ టెక్కల్లో, ఈ జిల్లాలో నా అవసరమైన చోట్లన్నింటి దగ్గరలో కూడా దువ్వాడ శ్రీనివాస్ రాత్రనక పగలనక ప్రజల కోసం పని చేస్తాను. అది యథాస్థితి కొనసాగుతుంది. ఆ పరంపరలో ప్రజలు నేను చెప్పిన మాటలన్నీ నా గుండెల నుంచి విప్పి మనస్ఫూర్తిగా చెప్పినటువంటి మాటల్ని నన్ను ఎక్కించాలంటే అది అంగరానికి ఎక్కించగలరు, తొక్కేయాలంటే అదే పట్టాలని కూడా ప్రజలు తొక్కేయగలరు. ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు దేవుళ్ళు. కాబట్టి ప్రజలతోనే ఉంటూ ప్రజాభిమానం చూరగొనడానికి మళ్ళీ నా ప్రయత్నాలన్నీ చేసుకుని ఈ వచ్చిన చెడ్డ పేరుని తుడిచిపెట్టుకునే విధంగా ప్రయత్నం చేసుకుంటాను. ప్రజలకు నచ్చజెప్పుకుంటాను, ప్రజలకు చెప్పుకుంటాను నా ఆవేదన. ప్రజలకు చెప్పడం ద్వారా మంచి జరుగుతుంది సార్. ప్రజలు ఎప్పుడు మంచి చేయగలరు సార్. అందుకే నేను చెప్పాను, రావణుడు నచ్చిన వారు ఉన్నారు, రాముడిని నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అదే ప్రజలంటే సార్. ప్రజలకున్న విలువ ఈ భూమి మీద ఎవరికి ఉండదు సార్. కాబట్టే రావణుడికి రావణ బ్రహ్మ ఉన్నారు సార్. రాముడి కంటే గొప్ప సార్ రావణ బ్రహ్మ. అదే ప్రజల ముందు మనం విలువలు కట్టుబడి పని చేయటం, విలువలతో ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఉండాలి సార్. ఏం చేయమంటారు సార్? ఏం చేయాలి మీరే చెప్పండి సార్. నా పరిస్థితులన్నీ చెప్పాను కదా. అవును. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు సార్, మహా మనిషి.
మహానటుడు, నాకు తెలిసి కారణ జన్ముడు, అవును. ఒక దైవ స్వరూపం. నేను Yes. అతన్ని అభిమానిస్తాను, నేను అభిమాని, అందుకే ఈ మాటలు చెప్తాను. అలాంటి రామారావు గారు ఆఖరి జీవితంలో లక్ష్మీపార్వతి గారిని చేసుకుంటే అందరూ విమర్శించారు. ఉమ్, దానికి ఏ పరిస్థితులు ఆయనకి ఆ పని చేయాల్సి వచ్చిందో, ఆయన వివాహం చేసుకున్నాడంటే ఆయన వ్యక్తిగత అవసరాల కోసమా, ఉమ్, లేకపోతే ఏదో శారీరక సంబంధాల కోసం చేసుకున్నట్ట సార్? గతి లేని పరిస్థితులు ఆయనకి ఆ స్థితికి తెచ్చాయని అర్థం చేసుకోవాలి సార్ మనం. ఉమ్, దానికి ప్రజలు చూశారు సార్. ఆ సందర్భాన్ని కూడా రామారావు గారిని చూశారు కదా ప్రజలందరూ. అంటే రామారావు గారిని నేను ఇక్కడ ఎందుకు తెస్తున్నానంటే, దైవ సమానంలో రామారావు గారిని అంతటి పెద్ద వాళ్ళకే తప్పలేదు సార్ ఈ పరిస్థితి. దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంత 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 సార్ ఉమ్, ఏ స్థాయి సార్? నాకు మా లాంటి వాళ్ళు ఏం కాయగలం సార్? ఈ పరిస్థితులు ఎలా అధిగమించగలం సార్? ఇప్పటికే సంఘర్షణలో ఉన్నాను సార్. ఒకవైపు వీళ్ళు, ఒకవైపు అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం, ఒకవైపు నా ఇంటి మీదకి దాడి, ఈ ఒకవైపు ప్రజలు 5 రోజులుగా ప్రజల ముందుకు వెళ్ళలేకపోతున్నాను, సమస్యల పట్ల మాట్లాడలేకపోతున్నాను, ఒకవైపు మీడియా. ఒకవైపు సంఘర్షణలో నలిగిపోతున్నాను సార్. నేను కూడా డిప్రెషన్ లో ఉన్నాను సార్. ఒక రకంగా నాకు కూడా ఇది ఆత్మహత్య సదృశ్యం సార్. ఉమ్, ఇన్ని మాటలు పడి ఇన్ని బాధలు పడే తప్పు బదులు ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ అనిపిస్తుంది. కానీ నేను రాటు తేరిపోయిన గుండె సార్ నాది. తిరిగి 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 ఎన్నో సమస్యలు చూసి రాటు తేరిన గుండెగా మిగిలిపోయి నేను ఈరోజు ధైర్యంగానే ఉన్నాను సార్. అన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను సార్. జీవితంలో శ్రేష్ఠ జీవితంలో ప్రజల మధ్య కూడా కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటాను సార్.